అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. రుణం అంటే అనుబంధం. కర్మ సంబంధంగా మనం చేసిన కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధాలను పెట్టుకుంటాము. ఆ రుణ అంటే అలా అనుబంధాలు, కర్మ సంబంధమైన సంబంధాలు పెట్టుకోవలసిన అవసరం లేకుండా జీవుడు జ్ఞానం వలన తాను పరబ్రహ్మమని తెలుసుకొని తత్వమసి మహావాక్యాన్ని ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైన స్థితిని అనుగ్రహించగలిగిన క్షేత్రానికి అధిదేవత కనుక ఆయనకు అరుణాచలేశ్వరుడని పేరు. ఆ కొండకి అరుణాచలమని పేరు. అరుణాచలంలో పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణం అత్యంత ప్రధానమైనది. అలాగే అక్కడ జరిగే ఉత్సవాలలో దీపోత్సవం పేరెన్నికగన్న ఉత్సవం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కృత్తికా దీపోత్సవం అంటారు. సాధారణంగా మనం పాటించే నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాలలో చేయాలి. కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాము. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయాలలో చేయాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యం ఉంది. సనాతన ధర్మమంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు. ఆత్మని దీపంతోనే చెప్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. అమ్మవారి పరంగా చెప్పండి, అయ్యవారి పరంగా చెప్పండి, సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది. ఇది స్త్రీ సంబంధమైన నామం కాదు, పురుష సంబంధమైన నామము కాదు. ఆయన వెనక ఉండి కాంతి బిందువు వలె ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కాంతి అందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాంతి స్వరూపుడైన పరమేశ్వరుడు కనుక ఏ శాస్త్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది. అసలు ఈశ్వరుని వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదని వేదం తీర్పు. అందుకే ఆయనను మించిన జ్యోతి ఇంకొకటి లేదు. వెలుతురు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రాలు కూడా ఇక ప్రకాశించవు. ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పనిచేయదు. అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తర్వాత ఏర్పడే స్థితి కటిక చీకటి. ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు. అంటే సూర్యచంద్రులు కూడా ఉండరు. అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండాలన్నీ జలాలయందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల పరంజ్యోతి స్వరూపంలో ఉంటారు. శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియాలని ఉంటాయి. అవన్నీ వెలుగు సంబంధమైనవే. జ్ఞానేంద్రియం, జ్ఞానం అంటే తెలుసుకోవటం. తెలుసుకొనటం ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే. వెలుతురు లేకపోతే ఏదీ తెలియపడదు. లోపలొక దీపం ఉంది. ఆ లోపల వెలుగుతున్న దీపకాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది. ఆత్మజ్యోతి కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది. ముక్కు మీద పడితే వాసన చూస్తుంది. నాలుక మీద పడితే రుచి చెప్తుంది. స్పర్శేంద్రియమైన చర్మం మీద ప్రకాశిస్తే ఇది స్పర్శ చెప్తుంది. ఒక కుండను తీసుకువచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద ఆ కుండను బోర్లించారనుకోండి, చీకట్లో ఆ కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి వస్తూ ఉంటుంది. కుండది కాదు ఆ కాంతి, కుండ లోపలున్న దీపకాంతి అది. ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తుందో అలా ఇక్కడే వెలుగుతున్న ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. భాస్కర అని పేరు సూర్యుడికి. బా అంటే కాంతి. ఆ కాంతి పుంజమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు ఆయన. ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది. కళ్ళనే కళ్ళ మీద పడితే కళ్ళు చూస్తాయి, చెవుల మీద పడితే చెవులు వింటాయి. జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి ప్రధానమైన కారణం ఆ లోపలున్న జ్యోతి. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అందుకే లోపల జ్యోతి వెలుగుతున్నంతసేపే, పరమేశ్వరుడు ఉన్నంతసేపే దీనికి మంగళత్వం. ఈ మంగళత్వంతో ఉండి శివం సుందరం శోభనమై ఇది భగవత్కార్యం చేయడానికి, చిత్తశుద్ధిని పొందడానికి హేతువైన సమస్త కార్యాలను ఆచరించడానికి కావలసిన పాత్రత లోపలున్న జ్యోతి వెలుగుతున్నంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ జ్యోతి కానీ నిధనమైపోయిందా ఇక ఆ శరీరం ఎందుకు పనికిరాదు. దాన్ని తీసుకెళ్ళి పక్కన పారేస్తారు. కాబట్టి ఆ జ్యోతికి ఎనలేని ప్రాధాన్యం.
ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా కూడా దీపాన్ని వెలిగిస్తారు. అది పరమేశ్వర స్వరూపం కాబట్టి. ఉత్సవాలలో దీపోత్సవం అని దీపానికి ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరిగేది. సంవత్సరం మొత్తం మీద విశేషమైన ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి. ప్రతి దేవాలయంలో జరగాలి. ప్రతి మఠంలో జరగాలి. దీపం కాదు, దీపావళి. అనేక దీపాలను ఉంచుతారు. ఒక్క దేవాలయంలోని ద్రవ్యంతో వెలిగించరు. ఆ దేవాలయంలో ఒక పెద్ద కంచు పాత్ర పెడతారు. ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకొచ్చి అందులో పోస్తారు. చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకొచ్చిన పత్తితో ఒత్తి పేనుతారు. ఆ ఒత్తిని నేతిలో వేయడానికి వీలైనంత పెద్ద ఒత్తిని చేసి ఆ రోజుకు ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయంలోంచి వెలిగించరు. భక్తులందరూ తమ ఇళ్ల నుంచి తీసుకువస్తారు కర్పూరం. ఆ కర్పూరాన్ని ఆ ఒత్తి మీద వెలిగించి ఎత్తైన ప్రదేశంలో పెడతారు. అందరూ చూడటానికి వీలుగా ఉంచుతారు. ఎందుచేత అంటే మనుషుడిగా జన్మించిన వాడు పరమేశ్వరానుగ్రహాన్ని సమస్త ప్రాణుల మీద ప్రసరింపజేయడానికి యోగ్యమైన కాలం ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రమే. ఆ దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు. అందుకే త్రయంబకుడిని కాని దామోదరుడిని కాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చేస్తారు దీపం మీదకి. ఈ శ్లోక అర్థం ఏమిటంటే, నేను ఈ దీపాన్ని వెలిగించాను. ఈ దీపకాంతి కేవలం ఒక జ్యోతి కాంతి కాదు, ఇది పరమేశ్వరుని వెలుగు. నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైన వస్తువులు వాడుకుంటున్నాను. అనేక జంతువులలో ఉండే సారాన్ని తీసుకుంటున్నాను. ఆవు పాలు వాడుకుంటున్నాను. ఆవు నెయ్యి వాడుకుంటున్నాను. గేదె పాలు వాడుకుంటున్నాను. కుక్కతో ఇల్లు కాపలా కాయించుకుంటున్నాను. ఏనుగుతో బరువులు మోయించుకుంటున్నాను. ఒంటె మీద, గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను. నీటిలో చేపను తెచ్చి తింటున్నాను. ఆకాశంలో ఎగురుతున్న పక్షిని పట్టుకుంటున్నాను. ఆ పక్షి మాంసము తింటున్నాను. నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్న ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను. నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను. భూమి మీద నడుస్తున్నాడు. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను. ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసిన కర్తవ్యం కూడా నా మీద ఉన్నదనే బాధ్యతతో ఆ రోజున కర్తవ్యం నిష్టతో ఈ దీపాన్ని వెలిగించి శ్లోకాన్ని చెప్తారు. కీటః పతంగః మశకాచ్ఛ వృక్షాః. ఆ దీపం వెలిగిస్తే ఎప్పుడూ దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే అది దీపపు పురుగు. ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతుంది, చనిపోతుంది, మళ్ళీ పుడుతుంది. అందుకని దానికి శలభమని పేరు. అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకు వచ్చి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు. అది పరమేశ్వరుడి యందు పడిపోయింది. దోమలు, ఈగలు, కదలలేని చెట్లు ఈ కాంతి మీద పడితే ఆయా జీవుల పాపాలు పోవాలి. లోపల జీవుడుంటాడు. ఆ జీవుడి పాపాలు నశించాలి. కాబట్టి మశకచ్చా వృక్షా జలేహ స్థలే ఏ నివసంతి జీవ. నీటిలో ఉండే ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు ఆ కాంతి పడటం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపాలు పోగొట్టుకొని పరమేశ్వరుడికి దగ్గరవుతాయి.